హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. టాలీవుడ్లోని సీనియర్ హీరోలే ఇప్పుడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. గతంలో కంటే సినిమాల్లోనికి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ బడా హీరో వరుస మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను అందించారు. అలా గతేడాది వాల్తేరు వీరయ్య, బోలా శంకర్ మూవీలతో వచ్చారు. బోలా శంకర్ మూవీ డిజాస్టర్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి ఈసారి ఎలాగైనా బిగ్ సక్సెస్ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నారు. ఇందులో భాగంగానే తన 156వ సినిమాను కళ్యాణ్ కృష్ణతో ప్రకటించారు. కానీ ఇది అనౌన్స్మెంట్కే పరిమితమైంది. ఇప్పుడు చిరంజీవి బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమాను చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ఠ కాంబినేషన్లో రాబోతున్న విశ్వంబర మూవీ సోషో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వెల్లడించగా కాన్సెప్ట్ పోస్టర్, గ్లింప్స్ వీడియోలను అదే చూపించారు. ఇక కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలుపెట్టి పలు స్కెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న విశ్వంబర మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో ఇందులో నటించే నటీనటుల విషయాలు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇందులో ఫలానా స్టార్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వంబరలో కీలక పాత్రపై ఓ న్యూస్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర మూవీలో టాలీవుడ్ లక్కీ లేడీగా పేరొందిన వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికీ ఈమె ఎంపిక కన్ఫర్మ్ అయిందని, త్వరలోనే షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఇందులో ఆమె చేసే పాత్ర గత చిత్రాల మాదిరిగానే మ్యాజిక్ చేసేలా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కలిసి చేస్తున్న విశ్వంబర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ సహా మరికొందరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే దగ్గుపాటి రానా విలన్ గా చేస్తున్నారనే సమాచారం జరుగుతుంది. ఇది వచ్చే సంక్రాంతికి రాబోతుంది.